హాయ్ అండి. ఈరోజు మనం ఆనియన్ పకోడీ కూర ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము ఆనియన్స్ ఇట్లా పొడవుగా కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని బాగా పిసుక్కుంటూ కలపాలి ఆనియన్స్. తర్వాత శనగపిండి వేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని నీళ్లు వేసుకుంటే మెత్తగా కలుపుకొని ఇట్లా ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని దాంట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలోనే కొంచెం ఆయిల్ తీసేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పెట్టేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని ఆనియన్, టమాటా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మూత పెట్టుకుంటే మగ్గుతూ ఉంటాయి. ఈలోపు మనం కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు ఉంటే అది వాటర్ వేసి కలిపి దాంట్లో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని కసూరి మేతి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకున్నామంటే బాగా రెడీ అయిపోతుంది. ఇది ఒక బౌల్లో తీసి పెట్టుకొని తినేటప్పుడు ఆ పకోడీ దాంట్లో కలుపుకోవాలి. ముందే వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. మనం ఇప్పుడు తింటే అప్పుడు ఆ పకోడీ ఆ కర్రీలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.